రేఖ ఇప్పటికే చాలా ఎక్కువ చేసావు. ఈ నాటకాలు ఆపేసి పద ఇంటికి వెళ్దాం. నాటకాలు ఆడేదే మీరా లేకపోతే నేనా రాఘవ్? మీకెవరు చెప్పలేదే మిమ్మల్ని మా ఇంటికి వచ్చి ఒక మంచి అల్లుడిలా నాటకాలు ఆడమని. మీకు తెలుసా, మమ్మీకి తెలిసిందనుకోండి మీరు తన కూతురి మీద ఎంత నీచమైన నిందలు వేశారో. అప్పుడేమవుతుందో తెలుసా? ఆకాశమంత ఎత్తులో ఉన్న మీ గౌరవం సరాసరి నేల మీద పడుతుంది. పైగా ఈ రోజు ప్రేమగా అభిమానంగా గోరుముద్దలు పెడుతుంది చూడండి, ఆ ఫుడ్ మీ నోటికి అందించకుండా సరాసరి నేల మీదకి విసిరేస్తుంది. నా ఆత్మగౌరవాన్ని అయితే మీరు తునాతునకలు చేసేశారు. మీకు కూడా మీ ఆత్మగౌరవం ముఖ్యం అనుకుంటే ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు రేఖ, నాకు తెలుసు నేను అన్ని హద్దులు దాటేశాను అని. నేనేమైతే మాట్లాడినానో అవి అనకుండా ఉండాల్సింది. కానీ ఐఎమ్ సారీ. మీరు ఇంకా ఎన్నిసార్లు సారీ చెప్తారు? మీకు తెలుసా రాఘవ్, మీ సారీ వినటానికి నేను తప్పించిపోయేదాన్ని. ఎందుకంటే నాకు తెలుసు మీరు ఎప్పుడు చెప్పినా దానికి ఒక అర్థం ఉంటుందనుకున్నాను. కానీ మీరు ఎన్నిసార్లు సారీ చెప్పేశారు అంటే ఇప్పుడు మీరు సారీ చెప్తుంటే చాలా చీప్ అండ్ అర్థం లేనట్టు అయిపోయింది. కానీ ఈసారి నేను హార్ట్ఫుల్లీ సారీ చెప్తున్నాను. చెప్తూ ఉండొచ్చు, కానీ అది నేను నమ్మేటట్టుగా అయితే అనిపించడం లేదు. కానీ మిమ్మల్ని క్షమించడానికి నా మనసు కూడా సిద్ధంగా లేదు. నేను చాలా ప్రయత్నించాను రాఘవ్. నాకు నేను చాలా నచ్చ చెప్పుకున్నాను. ఇది ఆఖరిసారి అనుకున్నాను, కానీ లేదు. మీకు బాగా అలవాటైపోయింది నా మీద లేనిపోని నిందలు వేయటం. కానీ ఏం చేస్తా, తప్పుడు నిందల్ని భరించే నా అలవాటుని మార్చుకుంటున్నాను. మీకు తెలుసా, ఈదురు గాలులకు చెట్లు కొమ్ములు విరిగి పడిపోతాయి చూడండి. అప్పుడు ఆ గాలి చెట్టుకు ఎన్నిసార్లు సారీ చెప్పినా సరే ఆ విరిగిపోయిన కొమ్మలు మళ్ళీ అతుక్కోవుగా. అందుకే ఇలా ఆలోచించడానికి అసలు మీకు ఎలాంటి హక్కు లేదు. మీరు సారీ చెప్పినంత మాత్రాన అంత సరైపోతుంది. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు రేఖ? ఈదురుగాలులు అది ఇది అని చెప్పి నాకేం అర్థం కావట్లా. నాకు కేవలం ఒకటే తెలుసు, నేను తప్పు చేశాను అండ్ దానికి సారీ చెప్తున్నాను. సో నువ్వు చివరిగా ఒక్కసారి నా మీద నమ్మకం ఉంచగలవా? ఎలా నమ్మాలి రాఘవ్? ఆ నమ్మకమే కదా పోయిందంటున్నాను. నాకు మీలో ఒక విషయం బాగా నచ్చేది. ఎప్పుడు ఏం జరిగినా సరే ఎప్పుడు కూడా మీరు నన్ను నమ్మటం మానలేదు. నా మీద నెక్లెస్ దొంగతనం నింద మోపినప్పుడు కూడా మొత్తం ఫ్యామిలీ నాకు అగేన్స్ట్ గా నిలబడింది. కానీ మీరు నాకు తోడుగా నిలబడ్డారు. మీరు నన్ను అప్పుడు నమ్మారు. నేను ప్రమాణం చేస్తున్నాను, రేఖ దొంగతనం చేయలేదు. నా నిజాయితీకి మీరు సాక్ష్యం చెప్పారు. కానీ ఇప్పుడు ఏం మారిపోయింది రాఘవ్? అంతగా ఏం జరిగిందని మీరు అందరి ముందు నా మీద అంత నీచమైన నిందలు మోపి అలా మీరు నా నమ్మకాన్ని ముక్కలు చేశారు. మీకు తెలుసా, ఎప్పుడైనా అత్తారింట్లో మొత్తం అందరూ గోడలకి అగేన్స్ట్ గా అయిపోతారు కదా, అప్పుడు కూడా తన సహనాన్ని కోల్పోదు. ఎందుకంటే తన భర్తే తనకి తోడుగా నిలబడతాడు అని. కానీ ఒకవేళ భర్తే తన భార్యకి విరుద్ధంగా నిలబడితే అప్పుడు ఆ భార్య ఎక్కడికి వెళ్తుంది? లేక ఇంకా చెప్పాలంటే గ్యారంటీ కార్డ్ భార్య. ఇదే కదా నేను మీ దృష్టిలో. కానీ ఏం చేస్తాం, మీకు మీ గ్యారంటీ కార్డు భార్య పవిత్రతకి గ్యారంటీ తీసుకోలేకపోయారు కదా.